ప్రస్తుతానికి ఉన్న సమాజంలో ఈ వాస్తు గురించి చాలా మందికి ఇది ఒక పెద్ద సందేహం ఉన్నది. వాస్తు అంటే ఏమిటి అంటే, మన పూర్వకాలంలో అంధకాసురుడు అనే రాక్షసుని విపరీతమైన ఇబ్బందులు పెడుతున్న సమయంలో దీనికి ఆ పరమశివుడు తాండవం ఆడేసి ఈ యొక్క త్రిశూలము తీసుకొని అతని యొక్క శక్తి సామర్థ్యంతో ఈ యొక్క భూమి అనేది కింద వేయడం జరిగింది. అందుకే మనం వాస్తు అని చూసినప్పుడు ఒక అస్తు పురుషుడు మనకు కనబడతాడు. అతని పేరు అంధకాసుర అని అంటారు. ఈ అంధకాసురుడు భూమి మీద అష్టదిక్పాలకులు అనగా తూర్పున మధ్యల ఇంద్రుని, ఆగ్నేయంలో అగ్నిదేవుని, దక్షిణానికి మధ్యల యమధర్మరాజుని, నైరుతిలో విష్ణుమూర్తి, అదేవిధంగా మనకు వరుణదేవుడు, తర్వాత వాయుదేవుడు, కుబేరుడు, ఈశాన్యం అనగా ఈ యొక్క 8 దిక్కులను వారి వారికి బాధ్యతగా ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కాలంలో చాలా మంది మహామహా పండితులు టీవీ ముందు రాగానే ఈ వాస్తు గురించి, వాస్తు కట్టుకుంటే అట్లా అయిపోతుంది, వాస్తు కట్టు ఇట్లా అయిపోతుంది, వాస్తు ఎవరు నమ్ముతాడో అదే అని అంటుంటారు. వాళ్ళ ఇళ్లలో నేను అడిగే క్వశ్చన్ సూటిగా ఒకటే, ఆగ్నేయంలో వంట రూమ్ లేకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నదా? ఆగ్నేయంలో వంట రూమ్ ఎందుకు కట్టాలి? అది తీసుకుపోయి ఎక్కడైనా కట్టొచ్చు కదా, ఈశాన్యంలో కట్టొచ్చు కదా. ఈశాన్యంలో బోరు ఎందుకు వేయాలి? అది తీసుకుపోయి వేరే స్థలాల్లో పెట్టవచ్చు కదా. నోరు ఉందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, తర్వాత ఇది ప్రభావం ఎవరి ముందు చూపిస్తుందంటే ఈ వీడియో చూస్తున్న వారి మీద కాదండి, అనుభవించే వారి మీకు తెలుసు. చాలా మంది యజమానులు ఇల్లు కట్టే లోపల చనిపోతున్నారు. కొంతమంది ఇల్లు కట్టిన తర్వాత కూడా వారు స్వర్గస్థులు అయిపోతున్నారు. కొంతమంది ఇండ్లకు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం లోపల ఆ వాస్తు సరి లేకపోతే వారు అనారోగ్యం పాలై వారు ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సమాజంలో తప్పనిసరిగా మనకు వాస్తు అనేది అది చాలా ముఖ్యమైనది. మనిషికి కూడు గూడు రెండు ముఖ్యం. కూడు అనేది ఏమిటంటే అది మనకు జ్యోతిష శాస్త్రాన్ని చూపిస్తుంది. గూడు అనేది ఏమిటంటే అది వాస్తు శాస్త్రానికి మనకు చూపిస్తుంది. పూర్వకాలంలో మళ్ళీ ఇంకొక అవసరం, అప్పుడు వాస్తు ఉండేనా అని అంటే పూర్వకాలంలో గుడిసె కూడా ఒక లెక్క ప్రకారమే వేశారు, పెంకులు ఇల్లు కూడా ఒక లెక్క ప్రకారమే కట్టారు. ప్రతి ఒక్కటి ఒక శాస్త్ర అనుసారమే అనుసరించారు. కాబట్టి ఇప్పుడు ఆధునిక కాలం కాబట్టి కొంచెం సబ్జెక్ట్ పెరిగింది. దీనికి కూడా చదువుకున్న వాళ్ళే అనకూడదు కానీ చదువుకున్న ఒక ఇంజనీర్లు కూడా వాస్తునే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. కాబట్టి ఈశాన్యానికి బోర్ వేయాలని, ఆగ్నేయంలో వంట రూమ్ కట్టాలని, నైరుతిలోనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉండాలని, ఇలాగా అందరూ వారు కూడా మనకు సపోర్ట్గా ఇస్తున్నారు. కానీ మన శాస్త్రంలో ఉన్నవారు మాత్రం దీన్ని తప్పుదారి పట్టిస్తున్నారు.